ఏమైంది? ఆహా! ఏం లేదండి. పిల్లలు స్కూల్‌కి రెడీ అవుతున్నారు. త్వరగా రెడీ అవ్వండి. స్కూల్ వ్యాన్ వచ్చేస్తుంది. నీ పుణ్యమా అని కిట్టు బడికెళ్తున్నాడన్నయ్యా. రేపు వీడు ఏ కలెక్టరో డాక్టరో అయితే నీ పేరే చెప్పుకుంటాడు. కొత్త సినిమా రిలీజ్ అవుతుంది. ఈరోజు ఎలాగైనా చూసేయాలి. ఒరే కిట్టు, మొదటి రోజు బడికి పోతున్నావు. మావయ్య కాళ్ళకి దండం పెట్టుకున్నానా? స్కూల్ కని చెప్పి సినిమాకి వెళ్ళొచ్చు, మరి సినిమాకి డబ్బులు ఎలా? రే కిట్టు, వీడు ఎప్పుడు ఇంతే అన్నయ్య. పుస్తకమైనా పేపర్ ముక్కైనా పట్టు వదలకుండా మొత్తం చదివేస్తాడు. రే, నీకే చెప్పేది, నీ చెవికెక్కలేదా? అమ్మమ్మ మావయ్య కాళ్ళకి దండం పెట్టుకో. గాడ్ బ్లెస్ యూ. లేనన్నా. బాగా చదువుకో. మీరే లేకపోతే వాడి జీవితం ఏమయ్యేదో ఏంటో. వాడి దొంగ దండాలు, దీని దొంగ కన్నీళ్లు సరిపోయారు ఇద్దరు. అమ్మా, టాయిలెట్కి వెళ్ళొస్తా. బావేంటి దొంగచాటుగా మనీ తీసుకుంటున్నాడు? ఈ విషయం అత్తకి చెప్పనా వద్దా? చెప్తే అత్తే గొడవ చేస్తుంది. మళ్ళీ నానమ్మ నన్నే తిడుతుంది. కామ్గా ఉండమని మమ్మీ చెప్పింది కదా, వద్దులే. ఏంట్రా చూస్తున్నావు? ఏం లేదు బావా, మన స్కూల్ వ్యాన్ వచ్చింది, వెళ్దాం పద. తీసుకోరా కిట్టు, జాగ్రత్తగా వెళ్ళు. జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్. బాయ్. బాయ్ బన్నీ. బాయ్ బన్నీ. బాయ్ అను. బాయ్ మమ్మీ. వసు గారు, డ్రెస్ రెడీ చేశారా? ఆఫీస్కి వెళ్ళాలి. చేసి పెట్టానండి. ఓకే. హారిక, 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 ఏమైందే? హారిక, ఏమైందే? కళ్ళు తిరిగినట్టయిందా ఆంటీ? మొన్న కూడా ఇలాగే స్పృహ తప్పి పడిపోయావు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏంటి హారిక, టయానికి తింటున్నావా లేదా? తింటున్నాను వదినా. కడుపుతో ఉన్నావు కదా, వేళకి తినాలి. కడుపులో బిడ్డ పెరుగుతూ ఉంటే ఇలాగే వికారంగా అనిపించి వాంతులవి అవుతూ కళ్ళు తిరుగుతున్నట్టుంటుంది. ఒకసారి హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెకప్లు, స్కానింగ్లు తీస్తే మంచిదేమో వదినా. హాస్పిటల్కి ఎందుకు? ఈ చెకప్లు, స్కానింగ్లు ఇవేవి అవసరం లేదు. నేను బానే ఉన్నా. హాస్పిటల్ అనగానే ఎందుకంత కంగారు పడుతున్నావు హారిక? ఏం లేదక్కా, ఇలాంటప్పుడు కళ్ళు తిరగటం కామన్ అని అత్తయ్య చెప్పారు కదా, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళటం ఎందుకు అని. అది కాదే, నెల నెల చెకప్లు చేయించుకోవాలి కదా. అవును హారిక, కడుపులో బిడ్డ ఎలా ఉందో స్కానింగ్ చేసి చూస్తారు. అవసరం లేదు వదినా, నేను బానే ఉన్నా. నా బేబీ కూడా బాగుంది.
ఆ, కాసేపు రెస్ట్ తీసుకుంటాను. దీనికి హాస్పిటల్ అంటే భయంగా ఉందదినా. ప్రసవానికైనా ఆసుపత్రికి పోవాల్సిందే కదా, అంత భయపడితే ఎట్టా? హారిక ఏదో దాస్తోంది కన్ఫర్మ్. ఆ, వెండి పట్టిలాగున్నాయి. ఎవరో ఇక్కడ పెట్టి మర్చిపోయినట్టున్నారు. ఆ, మనం నొక్కేస్తే పోలా? దమయంతికి ఇలాంటి దొంగ బుద్ధులు కూడా ఉన్నాయా? ఏంటక్క ఆలోచిస్తున్నావు? ఆ దమయంతి గురించే వసు. తన జీవితం అలా అయింది అనా? తన వల్ల నీ జీవితం ఏమైపోతుందో అని. తనతో నాకు సమస్య ఏంటక్క? దమయంతి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను వసు. కావాలని నిన్ను సూటిపోటి మాటలన్నీ అంటోంది. అదేం లేదక్క. తను ప్రత్యేకించి నన్నొక్కదాన్నే అనట్లేదు. ఆవిడ నోటి తీరే అంతా అని ఆయన కూడా చెప్పారు. లేదు వసు, బతికి చెడిన వాళ్ల తీరు వేరేలా ఉంటుంది. దమయంతిని ఎప్పటినుంచో చూస్తున్నాను. తనకి మనమంటే అసూయ. ఎప్పుడొచ్చినా ఏదో ఒక ఆరాలు తీస్తూనే ఉంటుంది. ఆ సోఫా ఎంత, ఈ నెక్లెస్ ఎంత, ఈ చీరెక్కడ కొన్నావని అడుగుతూ ఉంటుంది. నీ అదృష్టం బావుంది అని పదే పదే నిన్ను దెప్పి పొడుస్తోంది. కావాలని నువ్వు బాధపడేలా మాట్లాడుతోంది. ప్రతిసారి మేం పేదవాళ్లమని, పల్లెటూరు నుంచి వచ్చామని తన కుళ్ళుని బయట పెడుతోంది. నాకేం బాధ లేదక్క. నువ్వు కూడా వదిలే. ఏదో ఒకసారంటే వదిలేయచ్చు వసు. పదే పదే అంటుంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఆ కిట్టుగాడైతే మరీను కావాలని బన్నీని అనూని ఇబ్బంది పెడుతున్నాడు. వాడు కూడా పిల్లాడే కదక్క. తెలిసి తెలియని తనము. వాడికన్నా బన్నీ ఇంకా చిన్నపిల్లాడు కదా వసు. ఎంత పద్ధతిగా ఉంటాడు, ఎంత మంచిగా ఆలోచిస్తాడు. మన చేతుకున్న 5 వేళ్లే సమానంగా ఉండవు కదక్క. పిల్లలంతా ఒకేలా ఎలా ఉంటారు? ఏమో వసు, ఆ తల్లి కొడుకు ఎక్కువ రోజులు ఇక్కడే ఉంటే నీకు బన్నీకి దినదినగండం అనిపిస్తోంది. ఏంటదినా గండం అంటున్నావు? ఇద్దరు దిన్లు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? ఎవరి గురించో కాదు దమయంతి. టిఫిన్ ఏం చేద్దామా అని మాట్లాడుకుంటున్నాము. హా? అవును దమయంతి, మరమరాలతో ఉగ్గాని చేద్దాం వసు. హా? మరమరాలా? ఇంట్లో మరమరాలున్నాయా వదినా? ఎక్కడా? హా? ఐ, ఔ. వదిన, నాకు వంట చాలా ఇష్టం. నేను రోజు తినేదాన్ని. మా తిట్టుగాడైతే రోజంతా ఇవే తింటాడు. తొందరగా టిఫిన్ చేయండి వదినా, నాకు ఆకలిస్తుంది. మొత్తం మరమరాలు ఖాళీ చేసేస్తే ఉగ్గాని ఎలా చేస్తాం వసు? అక్క, సేమియా ఉప్మా చేద్దాం. ఇంతలా నువ్వెలా అడ్జస్ట్ అవుతావు వసు? నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నేను అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పింది నువ్వే కదా. నా పెళ్ళైన కొత్తలో అత్తయ్య గారు కాస్త నాతో అటు ఇటుగా ఉంటే
ఓపిగ్గా ఉండాలని అప్పుడు నువ్వే కదా చెప్పావు. అత్తయ్య విషయంలో అది తప్పదు వసు. కానీ అందరి విషయంలో అంతే సమానంగా ఉండలేం కదా. ఆడపడుచు విషయంలో ఉండాలక్క. నీకు దండం పెట్టాలి. ఓ పక్క హారికని సుమాపిన్నిని భరిస్తున్నావు, ఇప్పుడు కొత్తగా దమయంతిని కిట్టుగాన్ని భరించాలి. ఆ భారం నా ఒక్కదాందే కాదక్క, నీది కూడా. హ్మ్? హ్మ్. నమస్తే సార్, అర్జెంటుగా రమ్మన్నారంట. నీతో పని పడింది రమేష్. చెప్పండి సార్. నీకు అభిరామ్ తెలుసు కదా? సంస్కృతి ఈవెంట్స్ అభిరామే కదా సార్? అవును. తన దగ్గరికి వెళ్ళి ఒక ఈవెంట్ చేయాలని చెప్పి ఈ డబ్బులు ఇవ్వు. అదేంటి సార్, ఈవెంట్ చేయడానికి మీరున్నారు కదా, మళ్ళీ అభిరామ్ ఎందుకు? మీ ఇంట్లో ఫంక్షన్ ఉందా? లేదు సార్. లేని ఫంక్షన్ చేయమంటున్నానంటే ఏంటి అర్థం? ఏదైనా ప్లాన్ చేశారా సార్? అందుకేగా నిన్ను పిలిపించాను. ఆ అభిరామ్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక ఫంక్షన్ చేయాలని చెప్పి అడ్వాన్స్గా ఈ డబ్బు ఇచ్చిరా. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటా. అలాగే సార్. ఇప్పుడే వెళ్ళమంటారా? వెళ్ళు. నువ్వు నా మనిషివని అభిరామ్కి ఎక్కడ డౌట్ రాకూడదు. ఓకే సార్. రే అభిరామ్, ఇప్పుడు నేను నీ దగ్గరికి పంపిస్తున్నది ఫేక్ కరెన్సీ. నా మనిషి నీకు నకిలీ డబ్బులిచ్చి బయటికి రాగానే పోలీసుల్ని పంపిస్తాను. దొంగ నోట్ల కేసులో నిన్ను అరెస్ట్ చేయిస్తాను. నీలాంటి క్రిమినల్కు గవర్నమెంట్ ఈవెంట్ చేసే అర్హత నీకు లేదని చెప్పి దాన్ని నేను లాక్కుంటాను. ఇదేరా నా ప్లాన్. ఇప్పుడు ఎలా బయటపడతావో నేను చూస్తాను. బాబు, డబ్బులు కాయండి. మీకు నచ్చిన హీరోయిన్ మీద డబ్బులు కాయండి. డబ్బు సంపాదించుకోండి. వేయండి. డ్రైవర్, ఆటో ఆపు. ఏమైంది బావా? నువ్వు స్కూల్కి వెళ్ళు, నేను కాసేపు ఆగి వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? నీకెందుకు? అది కాదు బావా, మనం స్కూల్కి వెళ్ళాలి కదా. నీ తర్వాత వస్తానన్నాను కదా, నువ్వు వెళ్ళు. పో. ట్రెండ్ వచ్చింది. నయనతార. ఆ నయనతార మీద 100 పెట్టింది ఎవరు? నేను. తీసుకో. కాయండి బాబు, కాయండి. మళ్ళీ కాయండి బాబు, కాయండి. 200 ఇస్తే 400. రా బాబు రా. నీకు నచ్చిన వాళ్ళ మీద పందెం కట్టు, డబ్బులు సంపాదించు. రా బాబు రా. ఒక 500 చిల్లర ఇవ్వండి. నా దగ్గరున్న డబ్బుని డబల్ చేసుకుంటే కొత్త సినిమా చూడొచ్చు, ఇంకా చాలా పనులు చేయొచ్చు. తీసుకో బాబు. నీకు నచ్చిన వాళ్ళ మీద పందెం కట్టుకో, డబ్బులు సంపాదించుకో. ఒకటికి డబాల్, ఒకటికి డబాల్, ఒకటికి డబాల్. రండి బాబు రండి. 4వ నంబర్ మీద 50. 3వ నెంబర్ మీద 100. తిప్పుతున్నా బాబు, తిప్పుతున్నా, తిప్పుతున్నా, తిప్పుతున్నా బాబు. తిప్పు. తిప్పేసా. బాబు, నీకు మొదటి పందెం వచ్చింది. నువ్వు అదృష్టవంతుడివి. ఇవిగో 200. 100కు 200, 200కు 400. వేయండి బాబు, వేయండి. వేయండి బాబు, మళ్ళీ వేయండి. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. 2వ నంబర్ మీద 400.
మ్మ్. ఎస్. బాబు నీకు మళ్ళీ అదృష్టం పట్టింది. ఇవిగో 800. ₹1000 వచ్చినాయి, సినిమాకి సరిపోతాయి. రేయ్ ఎక్కడికి లేస్తున్నావు? పందెంకాయ్. లేదన్నా, నేను వెళ్ళాలి. డబ్బులన్నీ తీసుకెళ్తావా? మర్యాదగా పందెం వేయి. నేను స్కూల్కి వెళ్ళాలన్నా. పందెం కాసి వెళ్ళకపోతే హాస్పిటల్కి వెళ్తావు. కాళ్ళు చేతులు విరిచేస్తాం. వద్దన్నా, పందెం వేస్తాను. కూర్చో. వేయండ్రా. రే వేయండ్రా, అందరూ వేయండ్రా. 2 నెంబర్ మీద 50. 3 నెంబర్ మీద 100. రే ఆగరా. రే ఆగరా. రే ఎక్కడికి అరే, పారిపోతున్నావు? తొందరగా రా, డబ్బులు. కనకపు సింహాసనం మీద సునకం కూర్చున్నట్టు ఎంత దరిద్రంగా కూర్చుందో. రాత్రంతా గురకలు పెట్టి నా నిద్ర చెడగొట్టింది. ఇప్పుడేమో బకాసురుడి చెల్లెల్లా తింటోంది. దిష్టి, పొడుగు దిష్టి, ఈ బండదం దిష్టి, అందరి దిష్టి పోవాలి, స్వామి పోవాలి. ఏం చేస్తున్నావే? దిష్టి పెట్టావుగా, తీసుకున్నాను. నేను నీకు దిష్టి పెట్టడం ఏంటే? గొడ్ల గోప కళ్ళేసుకొని నేను తింటాం చూసావుగా. నన్ను గుడ్ల గోపంటావా? అవునులే, నువ్వు రాబందువు కదా. నువ్వేనే రాబందు. నువ్వేనే వాళ్ళ మీద వీళ్ళ మీద వాలిపోయి తినే చేడ పురుగువి. ఇదిగా నీ సొమ్మేమన్నా తింటున్నానా? మా పెద్దమ్మ సొమ్మే కదా తింటున్నాను. నువ్వు కూడా ఇక్కడే పడితేరగా తింటున్నావుగా. నేను మా అన్నయ్య ఇంట్లో ఉన్నానే, నీళ్ళ మొగుడు వదిలేస్తే రాలేదు. వదిలేసిన నా మొగుడు బతికే ఉన్నాడు. నీ మొగుడే చచ్చిపోయాడు. నా మొగుడు కర్మకాలి చచ్చాడే. నీ మొగుడు నీ పోరు పడలేక పారిపోయాడు. ఆపండి పిన్ని, ఏంటి గొడవ? అదే నాతో గొడవ పెట్టుకుందే. ఇదిగో నువ్వు నాకు దిష్టి పెట్టలేదు. పెద్దావిడ వదిలే దమయంతి. పెద్దదాన్ని గౌరవించాలన్న జ్ఞానం ఉందా దీనికి? ఇదిగో చిన్న వాళ్ళకి దిష్టి పెట్టకూడదని ఇంగిత జ్ఞానం నీకు లేదు. ఇలా మాటకి మాట ఎదురు చెప్పబట్టే నీ మొగుడు పారిపోయాడు. నీలా మాటలతో చంపబట్టే నీ మొగుడు చచ్చేపోయాడు. నా మొగుడిని నేనే చంపానంటావా రాక్షసి? నిన్ను నా జుట్టే పట్టుకుంటావా దెయ్యం మొహందానా? పిన్ని, దమయంతి. నేను కాదు దెయ్యాన్ని, నువ్వే పిశాచివి. ఇదిగో నువ్వు బతికున్న పీనుగువే. నువ్వేనే. ఒసేయ్, వదలవే. ఒసేయ్, అయ్యో పిన్ని, నిన్ను నాతో పెట్టుకుంటావా? అయ్యో పిన్ని, దమయంతి, దమయంతి. నిన్ను వదలా. రాక్షసి, దమయంతి. పిన్ని, దమయంతి. అయ్యో పిన్ని, పిన్ని, పిన్ని వదలండి. పిన్ని, దమయంతి, వదలండి. ఏం చేస్తున్నారు? చూడొదనా, ఇది నన్ను నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతోంది. లేదు పెద్దమ్మా, ఇదిగో అత్తయ్యే నన్ను తిట్టే కొట్టింది. ఎందుకు అబద్ధాలు చెప్తున్నా? కావాలంటే ఈ వసు పానీళ్ళు అడుగుదనా, ఎవరు ముందు కొట్టారో? ఎవరిని అడగాల్సిన అవసరం లేదు.
చిన్నపిల్లలతో గొడవ ఏంటి నీకు? వెళ్ళు. అదిగో చూసావా వదినా, అది నన్ను ఎలా ఎక్కిరిస్తుందో. అబ్బా వెళ్ళొదినా, ఊరికే చాడీలు చెప్తూ ఉంటావు. నువ్వు కూడా ఏంటి దమయంతి, పెద్దది ఓ మాట అంటే పడలేవా? నువ్వు ఎన్ని మాటలన్నా పడతాను పెద్దమ్మా, కానీ అత్తయ్య అనకూడని మాటలన్నీ అంటోంది. నేను తనకి చెప్తానులే, ఇంకెప్పుడు గొడవ పడకు. మీరేంటి తమాషా చూస్తున్నారా? వెళ్ళి పని చూసుకోండి.